హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రాస్ కిచెన్. నేను ఈరోజు మీకు ఎటువంటి పప్పులు లేకుండా చిట్టి బోండాలు గానీ, పునుగులు గానీ వేసుకోవడం ఎలానో చూపిస్తాను. చాలా బావుందండి. దీన్ని నేను గ్రౌండ్ నట్ చట్నీ, టమాటో చట్నీ, బీరకాయ టమాటో రోటి పచ్చడితో సర్వ్ చేశాను. సూపర్ యమ్మీ అండ్ టేస్టీ అండి. దీన్ని మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి గానీ, ఈవినింగ్ స్నాక్ కానీ తీసుకోవచ్చు. పిల్లలైతే ఫిదా అయిపోతారండి మనం ఇలా పెట్టామంటే స్నాక్. దీని ప్రిపరేషన్ ఇప్పుడు వీడియోలో చూద్దాం. 6 అవర్స్ గానీ, 8 అవర్స్ గానీ ఇలా రైస్ వాష్ చేసి నానబెట్టేసేసుకోవాలండి. ఇలా నానితేనే బావుంటుంది. దానిలో నేను ఒక చిటికెడు మెంతులు వేసుకున్నాను. మన రైస్ క్వాంటిటీకి తగ్గట్టుగా వేసుకోవచ్చు. ఇప్పుడు నానిపోయిన తర్వాత నీట్‌గా వాష్ చేసేసుకొని గ్రైండ్ చేసేసుకున్నాము. గ్రైండ్ చేసేటప్పుడు కూడా చాలా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలండి. ఎక్కువ వాటర్ ఏమి వేయకూడదు. ఎందుకంటే మనం బోండా వేసుకుంటున్నాం కాబట్టి కొంచెం గట్టిగా ఉండాలి పిండి. మరీ లూజ్‌గా అయిపోతే ఎక్కువ ఆయిల్ పీల్చేస్తది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్‌లోకి షిఫ్ట్ చేసేసుకుందాం. చూసారా? ఈ బౌల్‌లోకి షిఫ్ట్ చేసేసాం గదా! ఇప్పుడు దీనికి మనము కాంబినేషను ఒక 3, 4 పొటాటోస్ బాయిల్ చేసినవి తీసుకోవాలండి. మన పిండి క్వాంటిటీకి తగ్గట్టుగా. దీన్నిప్పుడు స్లైసెస్ కట్ చేసేసుకొని పీసెస్ అదే మిక్సీ జార్‌లో వేసుకొని ఫైన్ పేస్ట్ చేసేసుకోవాలి దీన్ని గూడా. చూసారా? ముక్కలు కట్ చేసేసుకున్నాం గదా! ఇప్పుడు మెత్తగా పేస్ట్ చేసేసుకొని ఈ పేస్ట్‌ని గూడా ఆల్రెడీ బియ్యపు పిండి ఉంది గదండీ! దానిలో మిక్స్ చేసేసుకుందాం. మంచి ఫ్లేవర్ ఉంటుందండి. మెంతుల వల్ల మెంతి ఫ్లేవర్ తెలుస్తుంది మనకి. పొటాటో ఫ్లేవర్ తెలుస్తుంది. చాలా బావుంటుంది. మీరు గూడా ఎవరైనా ట్రై చేయని వాళ్ళుంటే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండండి తప్పకుండా. చాలా బావుంటుంది టేస్ట్ మాత్రం. ఇది గూడా మొత్తం మిక్స్ చేసేసుకోవాలండి. ఈవెన్‌గా కలిసే వరకు కలుపుకోవాలి. ఇలా కొంచెం గట్టిగా ఉంటేనే బావుంటుందండి. మరీ లూజ్ అయితే పిండి ఎక్కువ ఆయిల్ పీల్చేస్తది. ఇప్పుడు దీనిలో సన్నగా చాప్ చేసుకున్నటువంటి చూసారా ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, కొత్తిమీర వేసుకున్నాను. కొంచెం పుదీనా ఉన్నా వేసుకోవచ్చండి. లేదంటే లీఫీ కర్రీస్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు దీనిలో మనం టేస్ట్‌కి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ ఎప్పుడు చెప్తూ ఉంటుందట. అన్నేసి చూడు, నన్నేసి చూడని. సాల్ట్ వేయకపోతే మనకు ఆ ఫ్లేవరే తెలీదండి. చిటికెడు బేకింగ్ పౌడర్ వేసుకున్నాము. దీన్ని కూడా మొత్తం కలిసేటట్టుగా మిక్స్ చేసేసుకోవాలండి. మొత్తం ఈవెన్‌గా మిక్స్ చేసేసుకొని, ఇప్పుడు మనము ఇది డీప్ ఫ్రై కాబట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుందాం. చూసారా మొత్తం మిక్స్ అయిపోయింది. ఇలా మొత్తం కలిసేటట్టు మిక్స్ చేసుకొని ఆయిల్ పెట్టేసుకుందాం. కొంచెం డీప్ ఫ్రై కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఆయిల్ హీట్ ఎక్కే వరకు వెయిట్ చేసి, ఎప్పుడైనా బాగా హీట్ ఎక్కాలండి. ఆయిల్ బాగా కాగిన తర్వాత లో టు మీడియం ఫ్లేమ్ పెట్టి వేసుకోవాలి. ఇలా పునుగులు వేసుకున్న తర్వాత మనము వదిలేయాలండి. అవి పైకొచ్చేస్తాయి చక్కగా. అప్పటి వరకు మనం ఏం కదపాల్సిన పని లేదు. చూసారా చక్కగా ఎలా పొంగుతున్నాయండి పైకి. అన్నీ ఈవెన్‌గా వేసుకుంటే చాలా బావుంటుంది. చూసారుగా చక్కగా అన్నీ పైకొచ్చేసాయి. ఇప్పుడు ఇలా పైకొచ్చిన తర్వాత టర్న్ జేసుకోవాలి. ఇవి స్లోగా టర్న్ జేసుకొని ఈవెన్‌గా ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలండి. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. కొంచెం వేగితేనే బావుంటుంది టేస్ట్. చూసారా ఫ్రై అయిపోయినాయి గదా! మన చిట్టి పునుగులు అనుకోండి, మీరు బోండాలనుకోండి ఎలా పిలుచుకున్నా గూడా టేస్ట్ మాత్రం అదిరిపోతుందండి. చాలా బావుంది. మీరు గూడా ట్రై చేయండి. ఇప్పుడు మనం వీటిని వేరే బౌల్‌లోకి షిఫ్ట్ చేసేసుకుందాం. మంచిగా వేగిపోయాయి గదండీ చక్కగా. చూసారా అలా ప్లేట్‌లోకి షిఫ్ట్ చేసేసుకుందాం. మిగతావన్నీ గూడా ఇలానే తీసేసుకుందాం. మిగతా అంత పిండిని గూడా ఇలానే వేసుకోవాలండి. చెప్పానుగా చిన్న చిన్నవి వేసేసుకుంటే అవే పైకొచ్చేస్తాయి. అవి పైకొచ్చే వరకు ఒక నిమిషం వెయిట్ చేయాలి. చూసారా మన పునుగులు రెడీ అయిపోయాయండి. చాలా బావుంది క్రిస్పీగా. చూసారా లోపల ఎంత గుల్లగా ఉందో. ఆనియన్ ఫ్లేవరు, మెంతి ఫ్లేవరు, కొత్తిమీర ఫ్లేవరు సూపర్ యమ్మీ అండ్ టేస్టీ అండి. మాకైతే చాలా బాగా నచ్చేసాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మనం మినపప్పు, పెసరపప్పు వేయాల్సిన అవసరం లేదు. ఏ పప్పులు లేకుండా ఇలా పెట్టామంటే పిల్లలకి సూపర్ టేస్టీ ఉంటుందండి. చూసారా అలా చట్నీస్‌తో సర్వ్ చేయండి. లేదంటే సింగిల్‌గా ఏదైనా ఒక పచ్చడితోనే తీసుకోవచ్చండి. లేదా సింపుల్‌గా వితౌట్ చట్నీతో కూడా తినేసేయొచ్చు. మీరు కూడా ట్రై చేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్.